ఇది చూస్తారు కదా, ఇది ఒక చిప్ ఆఫ్ క్వార్జ్. ఇది క్వార్జ్ అనేది ఒక మినరల్. దీనికి కెమికల్ కంపోజిషన్, ఫిజికల్ ప్రాపర్టీస్, ఆప్టికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ బోవెన్స్ రియాక్షన్ ప్రిన్సిపల్ ప్రకారం కంటిన్యూస్ సిరీస్, డిస్కంటిన్యూస్ సిరీస్. బోవెన్స్ రియాక్షన్ ప్రిన్సిపల్ ప్రకారం కంటిన్యూస్ సిరీస్, డిస్కంటిన్యూస్ సిరీస్ అంటాము. ఈ కంటిన్యూస్ సిరీస్లో ప్లెజోకేస్ ఫెల్స్పార్ మినరల్స్ ఉంటాయి. ఆల్బైట్, అనథాట్ అనే ఒక సిరీస్ ఉంటుంది. ఆల్బైట్, ఒలివ్క్లేజ్, ఆండసిన్, లాబ్రడోరైట్, బైటాన్ వైట్, అనర్థైట్ అనే మినరల్స్ ఉంటాయి. ఆ మినరల్స్ కంపోజిషన్ ఆల్మోస్ట్ కాల్షియం, సోడియం మెటీరియల్స్ ఉంటాయి. వాటి మినరల్స్ కంపోజిషన్ ప్రకారం ఉంటుంది. అది కంటిన్యూ, అంటే ఒకే రకానికి ప్లెజోక్లేజ్ ఫెల్స్పార్ అనే మినరల్ గ్రూప్ సంబంధించిన మినరల్స్ ఉండడం వలన అది కంటిన్యూస్ సిరీస్ ఉంటుంది. అదే డిస్కంటిన్యూస్ సిరీస్ అంటే ఆల్విన్, పైరాక్సిన్, ఆంపిబోల్, మైకా ఈ మినరల్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క మినరల్ గ్రూపు ఒక్కో విధంగా ఉంటాయి, అంటే అన్నీ కలిసి ఉండవు. అందువల్ల దాన్ని డిస్కంటిన్యూస్ సిరీస్ అంటారు. వీటన్నింటినీ ఒక మినరల్, ఇప్పుడు మ్యాగ్మా మెటీరియల్ ఏదైతుందో దాంట్లో ఒక రకమైన మినరల్ ఏర్పడదు. ఆల్విన్ ఏర్పడిన తర్వాత పైరాక్సిన్ ఏర్పడడం, ఆంపిబోల్ ఏర్పడడం, మైకా ఏర్పడడం. ఏదైతే ఫస్ట్ మెటీరియల్, ఫస్ట్ ఫామ్ మినరల్స్ ఉంటాయి అవి ఏర్పడిన తర్వాత సెకండరీ ఏర్పడుతుంటాయి. ఏర్పడిన తర్వాత అన్నింటి తర్వాత చివరికి శేషంగా మిగిలేది ఈ రాయి. దీన్నే మనం క్వార్జ్ అని అంటాం. ఈ క్వార్జ్ అనేది రాయి కాదు, మినరల్. చాలామంది క్వార్జ్ అంటే రాయి అని అంటుంటారు. క్వార్జ్ అనేది మినరల్. మినరల్స్ వేరు, రాళ్ళు వేరు. ఈ రాక్స్ అనేవి, రాక్స్ అన్న రాళ్ళన్న ఒకటే. వీటన్నింటి గురించి చదివే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, దాన్ని పెట్రాలజీ అంటాం. పెట్రో అంటే రాక్, పెట్రాలజీ అంటాం. ఇప్పుడు మినరల్స్ సంబంధించిన ఒక సబ్జెక్ట్ ఉంటుంది, అది మినరాలజీ అంటారు. మినరల్ అంటే మినరల్స్ గురించి చదువుతాం. దాంట్లో ఆప్టికల్ మినరల్స్ ఉండొచ్చు, మినరల్స్ ఉంటాయి. ఆప్టికల్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇప్పుడు ఫిజికల్ ప్రాపర్టీస్ ఇది ఏ రకమైన షేప్ కలిగి ఉంది, దీనికి లస్టరు, క్లీవేజు, ఫ్రాక్చరు, స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత ఉంది అని తెలుసుకోవచ్చు. కానీ క్వార్జ్కి ఉన్న ఒక ముఖ్యమైన క్యారెక్టర్ ఏంటంటే ఉండదు, ఇంపార్టెంట్. క్వార్జ్కి క్లీవేజ్ అనేది ఉండదు. క్లీవేజ్ ఈజ్ ఆబ్సెంట్. స్పెసిఫిక్ గ్రావిటీ వచ్చేసి 2.5 to 2.6 మధ్యలో ఉంటుంది. స్పెసిఫిక్ గ్రావిటీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇది ఉంది కదా, దీని ఉన్న ఈ మినరల్ని మనం చేతిలో పట్టుకున్నప్పుడు ఎంత బరువు ఉంది, అలాగే దీన్ని నీటిలో ముంచినప్పుడు ఎంత బరువు ఉంది, వాటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం స్పెసిఫిక్ గ్రావిటీగా చెప్తాము. ఇది ఏ రకమైన రాళ్ళలో దొరుకుతుంది అంటే 3 రకాల రాళ్ళలో దొరుకుతుంది. ఇగ్నియస్, సెడిమెంటరీ, మెటమార్ఫిక్ రాళ్ళలో కూడా దొరుకుతుంది. ఇదే ఓన్లీ కేవలం క్వార్జ్ ఉన్న మినరల్ ఉన్న రాయి ఉంటుంది ఒకటే, దాన్ని క్వార్జైట్ అంటాం. అంటే క్వార్జైట్ ఇట్ ఈజ్ ఏ మెటమార్ఫిక్ రాక్. ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ టోటల్లీ క్వార్జ్ మినరల్ అనమాట. సో జియాలజీ స్టూడెంట్స్ ఎవరైతే జియాలజీ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఈ మినరల్స్ గురించి, రాక్ స్పెసిమెన్ గురించి జాగ్రత్తగా తెలుసుకోవాలి. వాటి